కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 అయితే వ్యయం 11 అయింది. రాజపూజ్యత 4, అవమానం 7. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి అదృష్ట సంఖ్య 2 అయ్యింది. ఈ కర్కాటక రాశి వారికి సమాజంలో ఉండేటువంటి ఉన్నత వ్యక్తులతోటి పరిచయాలు పెరుగుతాయి. సమాజ ప్రయోజనాలని కాపాడటం కోసం వీరు ప్రయత్నిస్తారు. మనోవికాసం పెరుగుతుంది, ధైర్యం ఉంటుంది, ధనసిద్ధి కలుగుతుంది. అలాగే డిసెంబరు 5వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో కేతువు సంచారం మూలంగా కూడా వీరికి గృహమున మంగళతోరణాలు కట్టుకుని శుభకార్యాచరణ చేసేటువంటి అంటే శుభకార్యం నిమిత్తం ధన వ్యయాన్ని చేస్తారు. అలాగే వృత్తి విషయాల్లో లాభం వస్తుంది, ధనధాన్యాలు వృద్ధి అవుతాయి. అయితే ఇతరులతోటి కటువుగా మాట్లాడేటువంటి సందర్భాలు లేకపోలేదు. వీరు చేసేటువంటి ఉద్యోగ ప్రాంతాలలో వీరి యొక్క ధోరణి మూలంగా అధికారుల యొక్క కోపానికి గురవ్వాల్సి వస్తుంది. వ్యవసాయ వ్యాపారాల్లో వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారి వృత్తులలో వీరు ధనలాభాన్ని పొందుతారు. భూములకు పెట్టుబడులు, భూమి అమ్మకం మూలంగా లాభపడి తిరిగి మళ్ళా వ్యవసాయ భూమిని కొంటూ ఉంటారు. సంవత్సరం అంతా కూడా ఈ కర్కాటక రాశి వారికి భాగ్యరాశిలో శని సంచారం జరగటం మూలంగా ఈ భాగ్యరాశిలో శని సంచారాన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే కనుక జీవనంలో ఆశావహంగా ఉంటారో భాగ్యరాశిలో ఉండేటువంటి శని మంచి ఫలితాలు ఇస్తాడు. అలా కాకుండా నిరాశ నిస్పృహలతో ఉంటే కనుక కొంచెం మందకొడిగా జీవనం సాగించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుచేత అలాగే జీవకారకుడైనటువంటి గురుడు జన్మరాశిలో ప్రవేశించడం మూలంగా గతం కంటే కూడా ఆరోగ్య విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. శరీర దారుఢ్యం పెరుగుతుంది, మానసికంగా ఉత్సాహం పెరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు ఇతరుల పట్ల వీరు ప్రవర్తించేటువంటి సానుకూల ధోరణి మూలంగా సమాజంలో వీరికి గుర్తింపు వస్తుంది. అందుచేత వీరికి సమాజంలో శత్రువులే ఉండరు. జన్మరాశి యందు ఉచ్చస్థుడైనటువంటి గురుని సంచారం మూలంగా నిర్మాణాత్మకంగా ఆశావహంగా ఉండటం జరుగుతుంది. వీరిలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని అందరూ గుర్తించడం జరుగుతుంది. తగిన ప్రోత్సాహకాలు లభిస్తాయి, ప్రభుత్వ గుర్తింపు వస్తుంది. కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు చేసి ఖర్చుల కోసం రుణముల నుండి అంటే కుటుంబ కార్యాల కోసం చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్రమక్రమేపీ ఉపశమనం వీరికి లభిస్తుంది. వీరి యొక్క కుటుంబ విషయాలు ఆనందదాయకంగా ఉంటాయి, ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, మెరుగైనటువంటి జీవన విధానాన్ని వీరు అవలంబించుకుంటారు. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం పూజించవలసినటువంటి దైవం శ్రీ మహాలక్ష్మీదేవి.